తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకి మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి, ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది. ఆలయాల వైదిక హిమాచల క్షేత్రంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని, కనకలక్ష్మి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమరావతికి బయలుదేరుతున్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విషయాలన్నింటినీ వాడిని దృష్టిలో పెట్టాక ఒక సంపూర్ణ నిర్ణయాన్ని ప్రభుత్వం నుంచి ప్రకటిస్తామని తెలియజేస్తాను.